మెదక్ జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, ప్రధాన సమావేశాల గురించి మా ప్రతినిధి గంగారాం గౌడ్ అందిస్తున్న సమగ్ర సమాచార లేఖ. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జనవరి 3న విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా సామాజిక సంస్కర్త, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని అన్నారు. ఆమె అందించిన సేవలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇక నుంచి ఆమె జయంతిని ప్రతి ఏటా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. మెదక్ జిల్లా నుండి సిద్దిపేట జిల్లా వరకు 69 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారి నుంచి ఆందోళనలు వెల్లువెత్తుతున్న క్రమంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. బైపాస్ నిర్మాణ, భూ సర్వేకు రైతులు సహకరించాలని కోరారు. భూ నిర్వాసితులకు రిజర్వేషన్కు అనుగుణంగా పరిహారం అందుతుందని తెలియజేశారు. ఈ సర్వేకి సహకరించాలని, రోడ్డు విస్తరణ పూర్తయితే జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని వారు తెలిపారు. మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై గ్రామీణ అభివృద్ధి శాఖలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో హరిత విద్యుత్ విధానం తీసుకువచ్చామని, జిల్లాలో సౌర విద్యుత్ కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తెలియజేశారు. అలాగే 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మెదక్ జిల్లాలో అల్లాదుర్గం మండలం ఉప్పారం గ్రామంలో నిక్షయ్ శిబిరాన్ని జాతీయ టీబీ సభ్యుల బృందం సందర్శించింది. గ్రామంలో పర్యటించి టీబీపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలను పరిశీలించింది. జిల్లాలో టీబీ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ప్రజారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని టీబీ సభ్యుల బృందం కొనియాడింది. జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు డెంగ్యూ, మలేరియా నివారణకు ఆరోగ్య శాఖ యంత్రాంగం పగడ్బందీగా చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ టీబీ సభ్యుల బృందం మెదక్ జిల్లా ఆసుపత్రిలో టీబీ చికిత్సా కేంద్రాన్ని పరిశీలించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, నియంత్రిత వేగంలో వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపవద్దని కోరారు. ఇకపై హెల్మెట్ లేనిదే బంకుల్లో పెట్రోల్ పోయకుండా మార్గదర్శకాలు రూపొందిస్తామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ తెలిపారు. వాహనాలు నడిపి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సమర్థవంతంగా కార్యాచరణను అమలు చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ జిల్లా అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే పరమావధిగా అమలు చేస్తున్న పథకాలను నిబద్ధతతో అమలు చేసి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని మంత్రి సురేఖ సూచించారు. ప్రతి పేదవానికి ప్రభుత్వం ప్రారంభించిన 4 కొత్త పథకాలు అందించడమే లక్ష్యంగా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసాలను జిల్లాలో పగడ్బందీగా అమలు చేసేందుకు జాతీయ జాబితా తయారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే 96% పూర్తయిందని వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు మెదక్ జిల్లాలో 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలతో సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ సూపరింటెండెంట్ అధికారి కార్యాలయాన్ని అలంకరించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ నాగేష్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తదితర శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలో ఆంగ్ల నూతన సంవత్సరం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా వాసులకు సూచించారు. అభివృద్ధిలో జిల్లా ప్రథమ స్థానం నిలవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.